కోడికత్తె శ్రీను, రెండవది అవినాష్ రెడ్డి అంటే వివేకానంద హత్య. ఈ 2 సంఘటనలే జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా ఆ పార్టీకి జీవాధారం అయ్యాయి. తర్వాత వాళ్ళ నాన్నగారి ఇమేజ్ ఒకటి బాగా పనిచేసింది. విజయమ్మ లాంటి ఒక గృహిణి బైబిల్ సాక్షిగా నా కొడుక్కి అన్నం పుణ్యం తెలీదు అంటే అటువంటి కొడుకుని హత్య చేసే ప్రయత్నాలు చేశారని కంటతడి పెట్టుకోవడం కూడా ఆ రోజుల్లో చాలా మందిని కదిలించింది. అంటే కోడికత్తె శ్రీను ఇంత దుర్మార్గుడా అని అనిపించింది. తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. అసలు కోడికత్తె శ్రీనికి ఈ ఆ, హత్య డ్రామాకి కోడికత్తె డ్రామాకి సంబంధమే లేదని, బలవంతంగా ఆయన లోన పంపించారని, తర్వాత కోర్టు పిలిచినట్టయితే ఒక వాయిదా కూడా ఏలినవారు అంటే శ్రీవారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని, మొత్తానికి అక్కడ జైల్లోనే ఈ కోడికత్తె చర్ల శ్రీనివాసరావు ఏదో పేరుంది, శ్రీనివాస్ జైల్లోనే చదువుకున్నాడు. బుద్ధి జ్ఞానం వచ్చింది, మొత్తం సర్వస్వం అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్న వాళ్ళు కూడా కోడికత్తె శ్రీనుని బాగా లైక్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చాడు, బెయిల్ ఇచ్చారు. వాళ్ళ తాలూకు సామాజిక వర్గం అంతా ఒకటైంది, ఐకమత్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి తిరగబడితే మీరు ఎక్కడుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? గట్టిగా జై కొడితే మీరు తుల్లిపోతారన్నమాట. అంత సౌండ్ వస్తుంది, చెవుడు చిట్లు బాగా అంటే చిల్లులు పడతాయన్నమాట. అంత ధ్వని, అంత ప్రతిధ్వని మీకు వస్తుంది. కానీ ఇక్కడ కోడికత్తె శ్రీని ఏమి చేస్తారు? కోడికత్తె శ్రీను బతికే ఉంటాడా అన్నదే సమస్య. బ్రతికే అంటే బ్రతకనిస్తారా? దీనికి ఎవరు కంకణం కట్టుకుంటారు? అది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ముఖ్యంగా సజ్జల ఆయన ఏ శాఖో ఆయనకే తెలీదు, నాకు తెలీదు, ఎవరికి తెలీదు. సకల శాస్త్ర ప్రవీణుడు, సకల కళా ప్రవీణుడు, సకల శాఖల ప్రవీణుడు, అసలు మీ తాలూకు ఈ ప్రమాదానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఆయన. అనేమంటాడు, కోడికత్తె సీనుని కనిపించకుండా చేయండి అంటాడు. అంతే కదా చేస్తాడు. అప్పుడు ప్రభుత్వం తాలూ బాధ్యత ఏమిటి? ముందుగా వాళ్ళ అమ్మ చెప్తుంది కదా, నాన్న నా కొడుకు, ఆ కొడుకు మీద డిపెండ్ అయి ఉన్నాను, ఏదో కానీ పరగా ఇస్తే మేము ముసలి వయసులో బతుకుతామని మొరపెట్టుకుంది. రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం. అంటే రక్షణ కల్పించిన ప్రభుత్వమే భక్షిస్తుందా? అవునని చెప్తున్నాయి ఆ డాక్టర్ సుధాకర్ కానీ వీళ్ళందరూ. హత్యలు ఉన్నాయంటే అక్కడ డ్రైవరు ముక్కలు చేసి డోర్ డెలివరీ కానీ ఇలా చాలా 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 అఘాయిత్యాలు. ఇవన్నీ కూడా వాడు ఎంతకైనా సమర్థులని తెలుస్తుందన్నమాట. కోడికత్తె శివుని విషయంలో కొంచెం విశాలంగా నిర్ణయం తీసుకోకుండా ఏవైనా అగ్రెసివ్గా ఎలాగ తెలిసిపోయింది. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాల కోసం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి తరఫున ఆ కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ డ్రామాలు అండి, ఎంత మంచి డైలాగులు చెప్పారండి. వీళ్ళు మహానటుల మాట. వీళ్ళందరి డ్రామాలు తెలిసిపోయిన తర్వాత ఈరోజు వాడిని చంపేస్తే మాత్రం మీ మీద మీ కంటిన మకిలిపోతుంది, తరతరాలకే పోదన్నమాట. కోడికత్తె సీను అంటూ ఆ ఇన్సిడెంట్ జరగకపోతే మీ మీద ఎంత సింపతి ఫామ్ అయి ఉండేది కాదు. రెండోది వివేకానంద రెడ్డి హత్య. ఎవరు చేశారు అందరికీ తెలుసు కానీ ఎవరు చెప్పలేరు. సిబిసిఐడి తెలుసు కానీ చెప్పలేరు. శిక్ష వెంటనే వేయాలి, ఎవరికైనా శిక్ష తప్పదు కానీ చెప్పలేరు. మరి అంతకుముందు ఎలానైనా ఆ చిదంబరం కొడుకునేమో అండమానం పంపించారు. అంటే పార్టీలతోని, హోదాలతోని, డబ్బులతోని మాకు సంబంధం లేదు, మాకు న్యాయం ఉండాలి, న్యాయం నిక్షిప్తంగా ఉండాలి, న్యాయం బ్రతకాలని చెప్పేటువంటి సొల్లువాగుడు వాగే వాళ్ళందరూ కలిసి ఈ నేరాలు చేసే వాళ్ళకి ఏ శిక్ష వేస్తారు? అది నాకు కావాలి. ఏ శిక్ష వేస్తారు మీరు? ఎందుకు ఇలా చేసుకోవడం? ముఖ్యంగా ఈయనకి ఎవరు ప్రొటెక్షన్ ఉంటారు? ఇది గతంలో ఒక వీడియో చేశాను. ఎందుకంటే జైల్లో ఈ ఎలక్షన్స్ అయిపోయినంత వరకు ఉన్నట్టయితే ఆయన కొంచెం రక్షణ కల్పించిన వాళ్ళు అయి ఉండేవారు. ఓ పల్లెటూరు అర్ధరాత్రి పూట ఎవరేం చేస్తే మాత్రం ఎవరు దీనికి దిక్కు దివానా ఎవరు?
వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముడు లాంటి వాళ్ళనే 17 సార్లు గొడ్డలతో నరికి చంపినటువంటి మన రాష్ట్రం మనది. అంత గొప్ప రాష్ట్రం. అయ్యో! ఎనస్థీషియన్ సుధాకర్ లాంటి వాడిని ఆహ్, పెడరెక్కలు విరిచి, కట్టి, ఎండలో టెండలో బట్టలు లేకుండా పడుకోబెట్టి, మానసికంగా చంపేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రదేశపు పాలక వర్గం మనది. కోడికత్తి సీనుని కనిపించకుండా చేయడం పెద్ద సమస్య. గనుక వెంటనే ఆ కోర్టు గాని, సంబంధిత న్యాయవాదులు గాని ఆయనకొక రక్షణ కల్పించి, ఆయన బ్రతికే మార్గాన్ని చూస్తారని, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకి పాపం ఈ మరణయాతన ఏమిటి ఎప్పుడు ఎంతకాలం ఉంటాడో నా కొడుకు తెలీదు. ఏ అర్ధరాత్రి పోతాడో నా కొడుకు తెలీదు. నా కొడుక్కే ఇన్ని కష్టాలు రావాలా? మాకే ఇన్ని కష్టాలు రావాలా? నిజంగా ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నమాట. దీనికి ఇంతకాలం పుణ్యం కట్టుకున్నటువంటి ఆ అడ్వకేట్ గారు గానీ, మిగతా వారు గానీ, వారు తగిన రక్షణ కల్పించినట్టయితే ఇంకా న్యాయం బ్రతికే ఉందన్నటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.